రేవంత్ రెడ్డి పెద్దగా నిన్న మా జిల్లాకు వచ్చిండు, మా మండలానికి వచ్చిండు, మా ఊరికి వచ్చిండు. వచ్చి రచ్చబండనంట, రచ్చబండ. అది ఏం రచ్చబండనో, లుచ్చబండ, బట్టబాజి బండ. వీడు పిసిసి ప్రెసిడెంటు, వీడు దొంగరెడ్డి, వాడు రెడ్డి. వాడు మా రెడ్డి అనేవాడు దొంగ. వాడు ఏం చేసిండని వాడి జీవిత చరిత్ర చూడరి. వాడు మా సీఎం కేసీఆర్ని పట్టుకొని తిడతాడు, మా కేటీఆర్ని పట్టుకొని తిడతాడు. తెలంగాణ మహాత్ముడు మా సీఎం కేసీఆర్ గారు, మన తెలంగాణ ఫ్యూచర్ మా కేటీఆర్. ఇవాళ దావస్ పోయిండు, లండన్ పోయిండు, ప్రపంచ దేశాలను తిరిగి వస్తున్నాడు. ఎందుకు పోయిండు? మన తెలంగాణ బిడ్డల కోసం, మన తెలంగాణ యువత కోసం, మన తెలంగాణ అభివృద్ధి చేస్తేందుకు. అదే మీరు రాహుల్ గాంధీ ఉన్నాడు, యాడికి పోతుండా? నైట్ క్లబ్లోకి పోతున్నాడు. పెళ్లి లేదు, పేడాపిల్లి లేదు. ఆయనను పట్టుకొని వరంగల్ డిక్లరేషన్ అంట, డిక్లరేషన్ తోలుకొచ్చిన ఆయన హెలికాప్టర్లో తోలుకుపోయిరా. పెద్ద ఆయన తోపు, ఆయన తోపు, ఈ పిసిసి ప్రెసిడెంట్ తోపు. డిక్లరేషన్ తోలుకపోయారు. దొంగ బట్టబాజీ మాటలు. మీకు రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలుసు. అయినా నేను ఫుల్గా చెప్తా ఆయన కోసం. వాడో దొంగ. నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నా, మీకు చెప్పాలి ఆయన కోసం. వాడు పెద్ద లుచ్చ. అసలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటాష్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగుదేశంలో ఉండే లోకేష్ని పట్టుకుని పాపం అమాయకుడు పిల్లాడు. చంద్రబాబుకి ఏమో మంచి లీడర్, కానీ నమ్మిండు. నమ్మి ఈయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇక బాధ కాదు, ఇక గోస కాదు. ఎవరికి మర్యాద ఇచ్చేది లేదు, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు, ఒక సీనియర్ అనేటది లేదు. అందులో నేను కూడా పోయి ఆయనకు నాకే పడ్డది. ఆడ ఎంపీ ఆయనకి నాకు 8-9 ఏళ్ల సంబంధం ఉన్నది. ఇప్పుడు నాకు మీకు చెప్పాలి, మీకు కొన్ని విధాలు చెప్పాలి. నాకు ఆయనకు ఎందుకు పడతలేదు? ఎందుకంటే వాని పని అంతా బ్లాక్మెయిల్ పని. వాని జీవితం అంతా ఇప్పుడు మా రాజు చెప్పినట్టుగా 5-6 అడ్డకట్లను పెట్టుకుంటాడు. 10-15 ఏళ్ళ సంది పార్టీ మారుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటుంది. మొదలు ఆర్ఎస్ఎస్, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ఎస్, మళ్ళీ తర్వాత తెలుగుదేశమా, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, మళ్ళా నెక్స్ట్ బీజేపీలో కూడా పోతాడు. యాది పెట్టుకోండి. నేనేమన్నాను యాది పెట్టుకోను. ఎందుకంటే వాని టైపే అది. యాడ నిలబడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నన్ను ఎన్ని బాధలు పెట్టిండు అనుకుంటున్నాం. ఆయనకు నాకు ఆ మల్కాజ్గిరి సీట్ ఎంపీ 3 నెలల సంది బాధ. నువ్వు నా కాలేజ్ నా సీట్ కాడికి రాకు, నీ కాలేజ్ అని బంద్ చేస్తా, నిన్నన్నీ ఇది చేసేస్తా, మూపిచ్చేస్తా. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, నీ మూపిచ్చేస్తా అని ఒకటే రాత్రి బదులు నన్ను బ్లాక్మెయిల్. మామూలు బ్లాక్మెయిల్ కాదు, అంత బ్లాక్మెయిల్ చేసి నన్ను అన్ని లెటర్లు పెట్టి నాకు సీట్ రాకుండా. ఇక నేను ఒకనాడు ఢిల్లీకి పోయినా. చంద్రబాబు నాయుడు ఏకాంతంగా కలుస్తున్నాడు. ఆయన తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉన్నాడు. పార్లమెంట్లో మన తెలంగాణ బిల్ పాస్ అవుతుంది. అందరూ అలా పోతే ఈయన తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒక్కడే ఉండే చంద్రబాబు. వీడు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ల మీద మొత్తం పెట్టా, నా మీద కాలేజీలన్నీ మూపిస్తా అని చెప్పి వాళ్ళకు వీళ్ళకి అందరు గవర్నమెంట్ అన్ని లెటర్ ప్యాడ్లు ఆయన ఎమ్మెల్యేతోనే పెట్టిండు. పెడితే అవన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన. చూసి పరిశాన్ అయ్యాడు. అమ్మా దుర్మార్గుడు, ఇంత దుర్మార్గుడు ఆ మల్లారెడ్డి గారు. అయితే ఈ సీట్ నీకేస్తా, నువ్వు పో అని చెప్పేసాడు. అప్పటి సంది ఆ సీట్ నాకే వచ్చింది. ఓ అట్లా దుర్మార్గం చేస్తే ఆడ కూడా ఆ సీటు పోయింది. దాని తర్వాత గెలిచినాక కూడా ఎన్ని ఇబ్బందులే. ఒక్కనాడు వితిన్ పార్టీయా, ఆయన తెలుగుదేశం, నేను తెలుగుదేశం, ఒకటే బ్లాక్మెయిల్. నాకు పైసలు ఇస్తావా లేదా, నాకు అది చేస్తావా లేదా, నాకు ఇది చేస్తా, లేకపోతే కాలేజ్ బంద్ చేస్తా. నేను కొత్తగా ఎంపీ అయినా, వీడియో పెద్ద పోస్ట్ కమండర్ అనుకున్నా. నాకు తెలియదు. నేను అమాయకత్వం బోలా కిందికెళ్ళి వచ్చిన రూపాయి కష్టపడి పాలమ్మి, పూలమ్మి, వ్యవసాయం చేసి కష్టపడి స్కూళ్ళు పెట్టి, కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి ఈడు దాకా వచ్చిన. కొత్తగా ఎంపీ అయినా, తెలంగాణలో తెలుగుదేశంలో ఒక్కరినే గెలిచినా. అరే వీడు ఇట్లా జరిగించినప్పుడు లెక్క వీడు మనకు వర్కింగ్ ప్రెసిడెంటే, వీడు ఇంత ఇబ్బంది పెడుతుందని చెప్పి ఎన్ని బాధలు పడ్డా. మధ్యవర్తులను పెట్టా, జర మాట్లాడుతున్నా, వీడు లంగేశం వేస్తున్నాడు. కొంత ఏదైనా వానికి కావాల్సింది రక్తం తాగే మనిషి వాడు. దుర్మార్గుడు వాడు, బట్టబాజీ, బ్లాక్ మెయిలర్. ఓపెన్గా నేనే చెప్తున్నా. నేను నా మీద జరిగిందే చెప్తున్నా. ఇంకెవరో వివేక్ మీద, ఇంకెవరో బయట మీద, థర్డ్ పార్టీ మీద చెప్తలేను. నన్ను బ్లాక్ మెయిల్ చేసిందే చెప్తున్నా. వారి గుణం చెప్తున్నా, వారి పద్ధతులు చెప్తున్నా. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పైసలు ఇస్తావా, ఈ కాలేజీలు బంద్ చేయాలి. గెలిచినాక 3 నెలలు అయినాక
ఇదే పాట. హర్నీ ఇదేంద్రా నాకు కొత్త కొత్త గెలిచిన ఎంపీ అయినా అన్ని వాడు లెటర్లు పెట్టుకోం, ఆడ ఎంసీఏలు పెట్టుకోం, ఢిల్లీలో పెట్టుకోం, ఏఐసిటీలో పెట్టుకోం. ఇదే పని. ఇస్తావా చస్తావా. ఇట్లా పోతూ పోతూ చంద్రబాబు నాయుడుకి కూడా చెప్పిన లాభం లేకపోయింది. వీడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టైల్ కొడతా ఉంటాడు. అలా ఓ రకరకాల స్టైల్. సీనియర్లకు ఎవరికి మర్యాద ఇవ్వడు. వీని స్టైల్ చూసి వీని బాధలు చూసి అందరికీ వీళ్ళంతా మాయబడి గెలిచినాడు. మేమంతా ఒకసారి గెలిచినాడు. వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటే అంతా వీని బాధ మొత్తం వెళ్ళి వచ్చేసి లాస్ట్లో వాని యాదగిరి గుట్ట మీద ధర్మం వేసి అడుగురి, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి అడుగురి. వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతో చేసిండో, వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతో చేసిండో, మల్లారెడ్డి పైసలతో వాని బిడ్డ పెళ్లి చేసిండు. వాడిని అడుగురు యాదగిరి. నేనన్నా ఒట్టు తింటా, వాడినన్నా ఒట్టు తినమను. ఇది అబద్ధమైతే అంత దుర్మార్గుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వాడు పైసలు ఇచ్చుకున్నాడు, సీటు పైసలు ఇచ్చుకొని వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక్కనుడని సీనియర్లను పాపం వాళ్ళంతా అమాయకులే. మొదటిసారి వారు ఉండరు అలా కాంగ్రెస్ పార్టీలో. ఎవరు ఉత్తమ్ కానీ, బట్టి కానీ, జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా అమాయకులు. ఆ మహేశ్వర్ రెడ్డి కానీ, మహేశ్వర్ రెడ్డి ఆ క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆఖరు నువ్వు రాహుల్ గాంధీ కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. లాస్ట్ ఎవరిని వాడు వారి గుణమేదే అవంది. మీరు చూడండి, ఓపెన్గా చెప్తున్నాను. ఎంతో మందిని పెద్ద పెద్దలని మన హైదరాబాద్లో 15 ఏళ్ళ సరే బ్లాక్మెయిల్ చేసి పైసలు వాళ్ళు లెక్క నా లెక్క పాలమిని ఆడు. వాడికి ఆస్తి ఎక్కడిదే ఇంత ఆస్తి. వాడు పీసీసీ పైసలు ఎక్కడియా వాడికి కొనుక్కొస్తాను. నా లెక్క భూమిలో వ్యవసాయం చేసినాడు, స్కూల్ పెట్టినాడు, కాలేజీ పెట్టినాడు. వాడు ఏం చేసి సంపాదించిండే? వాడు ఎట్లా గొప్పడైండే? వాడు ఎట్లా పీసీసీ అయిండే? మీరే చెప్పు. ఏమైనా పని చేసిండా? ఓ కాంట్రాక్ట్ పని చేసిండా? ఓ బిజినెస్ చేసిండా? వాడు ఏం చేసిండు? వాడు ఎట్లా సంపాదించినాడు ఈ పైసలన్నీ? ఓన్లీ బ్లాక్మెయిల్. వాడు ఇప్పుడు కూడా సీటు కొనుక్కొని అందరి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ కాంగ్రెస్లో అదే సత్యనాశ అయింది. ఉత్తగనన్నా ఓ 50-100 మందిని పెట్టుకుంటాడు చెంచాలగాళ్ళను. వీడు యాడి మీటింగ్ పోతే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూస్తుంటాం. మొదలే 100 మందిని పంపిస్తాడు. ఏదైనా మీటింగ్ ఉంది అనుకో, పబ్లిక్ మీటింగ్, 100 మందిని పంపిస్తాడు. ఇక వీడు లేట్ వస్తాడు. ఇక స్టైల్ ఇక వచ్చి ఇక స్టేజ్ మీదకి వెళ్తాను, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని వస్తారు. హరి అమ్మ చంద్రబాబు అనుకోవాలి, మేమంతా అనుకోవాలి. మీ అమ్మ ఏమున్నదిరా మీకు ఫాలోవర్స్, యూత్ ఏం ఫాలోవర్స్ ఉన్నదిరా, వీనికి ఏం వరుతున్నారా అనుకోవాలి. అదంతా భ్రమ, అది ఉత్త బక్వాస్ అంటే. ఇదంతా అది ఒక సినిమా లెక్క, సినిమా స్టైల్, సినిమా పక్కి ఉంది అంతా డ్రామా. ఇప్పుడు కూడా సేమ్ డ్రామా. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టెబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. సాలే అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పీసీసీకి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు దమ్ముంటే. అందరు చెప్తున్నావు కదా 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళు లాగు, మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతాను. మొగోడవ అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ ముంగట ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు 0, 34 గంటల చక్కగా ఇంటికి వెళ్ళిపోయి. ఇదంతా రాయిందే ఛాలెంజ్ చేస్తున్నామని తాలగాంతో. జై తెలంగాణ, జై కేసీఆర్. అయిపోయింది. ఆయన అప్పుడు పీసీసీ లేడు, అప్పుడేదో గవర్నమెంట్ ఉండే, అప్పుడేదో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్
ఇక్కడ మేము కేసీఆర్ గారు ఇక్కడనే తెలంగాణలో ఉంటాడు, ఆయనకు కావాలని ఏదో కొన్ని ఆవాల గాలిలో గెలిచిండే వాడు కొన్ని ఓట్లతోటి. ఇప్పుడు ఛాలెంజ్ చేసినా కదరే, నా మంత్రి పదవి కూడా రాని చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని చాలా ఇప్పుడు గెలువని రాదా? మొన్నది పోయిందే ఇవాళ జయమని చెప్పడానికి దమ్ముంటే గవర్నమెంట్ తెచ్చేది 20 నెలల తర్వాత మొదలాన్ని ఒక్కసారి మళ్ళీ గెలువని చెప్పు దమ్ముంటే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను గెలిచిందే మల్లారెడ్డి మీద, ఓడిపోయినోడు ఏం మాట్లాడతాడు? నేను మన 2019 పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిందే మల్లారెడ్డి మీద కదా, మల్లారెడ్డి అల్లుని మీద కదా. సెమీఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచిన, ఫైనల్స్ ఇంకా మిగిలింది కేసీఆర్తోనే. నేను కేసీఆర్కు సవాల్ విస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తావా? మేము సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నీ కొడుకేమన్నా నిన్ను కర్రుగాల్చి వార్తలు పెడతాడని భయం ఉంటే గజ్వేల్లో నువ్వు రాజీనామా చేయి, అక్కడ మన ఇద్దరం తేల్చుకుందాం. ఈ సన్నాసులను, ఈ సోయిలేనోళ్లను, నీ మోచేతి నీళ్లు తాగేటోళ్లను, నీ చెప్పుల కాడ కాపలా ఉండే కుక్కల్ని ఉసిగొల్పకు. చేతనైతే రా చూసుకుందాం. ఇక వాడైతే ఈడొకడు ఉన్నాడు, మరి ఏం పాపం చేసిండ్రో ఇక్కడ ప్రజలు. వాడు ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబోతులాక మంది భూముల మీద వాడి మేస్తున్నాడు, దొంగ మేసే దున్నపోతులాక తయారయ్యాడు. మైసమ్మకి ఇడిసిన దున్నపోత ఎట్లుంటుంది ఊర్ల చేన్ల మీద వాడు మేసేది. షామీర్పేట మైసమ్మకి ఇడిచిపెట్టిన దున్నపోతులాక తయారయ్యి రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని, ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూముల్ని ఈ నియోజకవర్గంలో అగ్గొక్ సగ్గొక్ కొనుక్కొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నాడు. అట్లాంటోడు మంత్రి ఉండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అడిగితే ఉల్కడు పల్కడు, ఏమైనా కావాలంటే ఇచ్చిపోవా, అన్నో పైసలు ఇస్తా అని ఇది అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు. నా తెలిసి రెవెన్యూ విలేజుల్నే మా వాళ్ళు అంటుర్రు, ఒకసారి చూడాలి ఈ మధ్య కాలంలో 150 ఎకరాల దాకా ఈ లక్ష్మాపూర్ గ్రామంలో మూర్చింతలపల్లి కేశవాపూర్లా ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పాస పుస్తకాలు లేవని చెప్పి 150 ఎకరాల అగ్గోకి సగ్గోకి ఈ మధ్యనే కొన్నాడని మా మిత్రులు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ ప్రాంత ప్రజల ద్వారా లక్ష్మాపూర్ ప్రజల తరఫున ఇప్పుడే వస్తోస్తగాడు ఆగిన కుమ్మరి ఎల్లవ్వ, మా మీడియా మిత్రులు చూసిండ్రో లేదో, ఆమె ఇల్లును రోడ్డు వైడనింగ్లో ఆమె జగా గుంజుకుండ్రు. అనా పైసా ఆమెకు నష్టపరిహారం ఇయ్యలే. 4 ఫీట్లు రోడ్డు పైకెత్తి కేసీఆర్ దొరవనికి రహదారి వేసుకుంటే ఆమె ఇంట్లోకి పోనికే దర్వాజా లేదు, కిటికీ లేదు, గూనెలాకున్నది. గూనెలకెళ్ళి పిల్లి పోయినట్టు లోపలికి వంగొంగిపోయే పరిస్థితి కుమార్ ఎల్లవకు పరిస్థితి వచ్చిందనంటే, ఆమె వాళ్ళ కోడలు అల్లుడు వారొస్తే ఇంటి నిండా నీళ్లు ఉంటున్నాయని చెప్పి కిరాయికి పోయి ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. కుమార్ ఎల్లవని అడిగిన ఎట్లా బతుకుతున్నావు తల్లి అని, ఏముంది నాయన ఇన్ని కుండలు తెచ్చుకొని అమ్ముకుంటున్నా, ఈ తహసీలోడు మల్లారెడ్డి వచ్చినప్పుడల్లా పోయి దండం పెట్టినా, కనీసం నాకు ఇల్లు కట్టిండ్రి, నేను పేదదాన్ని, నాకే జగా ఉంది, ప్రభుత్వం అన్నది కదా స్థలం ఉన్నోళ్లకు పేదోళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకొని, కానీ గవర్ని పీరి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని 5 లక్షలు ఇస్తామన్నారు కదా, అదన్నా ఇవ్వండి. ఏది కాకపోతే నా జగా గుంజుకొని రోడ్డు వేసుకున్నారు కదా, నా జాగా కన్నా నష్టపరిహారం ఇస్తే నేను కర్ర కట్టుకొని గౌరవంగా బతుకుతా అని చెప్పినా అని కుమారి ఎల్లవ్వ చెప్పింది. ఆడ మీరు చూసిరు కల్వర్తు కట్టిండ్రు, అవతలికి నీళ్ళు పోయే కల్వర్తు ఆమె ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవాళ వాన వస్తే ఇంటి నిండా నీళ్లు నిండితే ముసలామె పెద్ద మనిషి 70 ఏండ్ల దాకుంది. కనీసం వీళ్ళు మనుషుల పశువుల గడ్డి తింటుండ్రా, ఏమన్నా పెండ తింటుండ్రా అని అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఈ మంత్రిని. ఒక ముసలామెకంత తిప్పల పడుతుంటే గాడిద కొడుకులారా, 100 ఎకరాలు నువ్వు కొనుక్కుంటావు, 1000 కోట్ల గాడిద కొడుకు సంపాదించుకుంటాడు. ఆ ముసలామెకు ప్రభుత్వం పైసలు 5 లక్షలు ఇచ్చి 2 అర్రల ఇల్లు కట్టిస్తే మీ సొమ్మేమన్నా పోతాదరా అని నేను అడుగుతున్నా. ఆ ముసలామె ఉసురు తలగకపోతుందా, మీరు జావకపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ బాధతో చెప్తున్నా, ఎవరి సావు మనం కోరుకోం, కానీ పేదోళ్ళని ఇంత అన్యాయంగా నీ ఫామ్ హౌస్కి పోనీకే పెద్ద రోడ్ వేసుకొని నీ కారుకు ఏడ గుంత లేకుండా, ఎక్కడ నీ కడుపులో సల్ల గదలకుండా నీ ఫామ్ హౌస్ కోనికే రోడ్డు వేసుకున్నావు. నీ ఫామ్ హౌస్కి వేసుకున్న రోడ్డులో నష్టపోయిన పేదోళ్లకు కుమ్మరోళ్ళకు కడుపు కొడతావు. నువ్వు కుండలు అమ్ముకునే బతికే ముసలవ్వని కూడా నువ్వు మోసం చేస్తావురా సన్నాసోడా అని చెప్పి లక్ష్మాపూర్ గ్రామ ప్రజల తరఫున నేను అడుగుతున్నా.
అందుకే ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసిన, కలెక్టర్ గారు మీరు రేపు సాయంత్రం లోపల అధికారులను పంపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా, లేకపోతే 3 లక్షల రూపాయలు ఇస్తావా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన అంటే చింతపండు అవుతుందని చెప్పి ఇప్పుడే కలెక్టర్ చెప్పొచ్చు. ఏది కాకపోతే ఇక్కడ మా వజ్రేష్ యాదవ్, మా హరివర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ గాడిద కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు 5 లక్షలు పెట్టి కుమారి ఎల్లవకు ఇల్లు కట్టించే బాధ్యత ఎక్కడైతే గతంలో ఆమె గౌరవంతో బతికిందో ఆమె జగాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, మా జడ్పీటీసీ గారు ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు. వారం తిరిగాకల్లా వాళ్ళే వచ్చి ముసలవ్వతోని టెంకాయ కొట్టిపించి ఆమె అప్పటి వరకు ఉండనికే ఇల్లు కిరాయికి తీసుకొని ఇయ్యండ్రు అని చెప్పి మా నాయకులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆమె ఇల్లును ఆమెకు ఒక మంచి 2 అర్రల ఇంట్లో కిరాయికి పెట్టి 3 నెలలు తిరిగే లోపల కుమారి ఎల్లవ్వకు 2 అర్రలు మంచిగా కట్టించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లన్నా ఈ సన్నాసులకు సిగ్గు వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు లజ్జ వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు సీము నెత్తురు ఉంటే ఆ ముసలమ్మను మోసం చేసినందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా పథకం ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాకైతే నమ్మకం లేదు. ఈ సిగ్గు తప్పిన వాళ్లకు చెప్పు తీసుకొని కొట్టినా వంగి ఓ తల ఉంచుకొని పోతారు తప్ప పేదలకు సాయం చేస్తారని నేను అనుకుంటలేరు. కాబట్టి కుమారి ఎల్లవ్వ బాధ్యత నేనే తీసుకుంటాను.